హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మరింత రుచిగా. ఈరోజు మరింత రుచిగాలో ఇవాల్టి స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను చెప్పిన విధంగా చేస్తే ఈజీగా, స్పైసీగా, చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. అన్నం, చారు, కూర అంటూ లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ముందు రోజు రాత్రి మిగిలిన అన్నంతో కూడా చాలా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ముందుగా బ్రేక్ చేసి బాగా గిలక్కొట్టిన ఎగ్స్ని ఈ మరుగుతున్న ఆయిల్లో వేసేయండి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నా. మీకు ఇంకా ఎగ్స్ మిక్సింగ్ కావాలనుకుంటే 1-2 ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు వెంటనే కలపకుండా 1 నిమిషం తర్వాత కలపండి. 1 నిమిషం తర్వాత స్లోగా కలపండి. అంటే ఎగ్ అనేది మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా చూసుకోండి. అప్పుడే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేస్తే నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ వస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలపండి. తరువాత ఇందులోకి ఉడికించిన అన్నాన్ని వేసేయండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత తగినంత సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిసేటట్లు కలపండి. ఇప్పుడు 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తరువాత 1 స్పూన్ వెనిగర్, 2 స్పూన్ల సోయా సాస్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు కలుపుతూ హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. వెనిగర్, సోయా సాస్ లేకపోయినా 2 స్పూన్ల నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. చివరగా కొత్తిమీర తురుముని కూడా వేసుకోండి. అంతేనండి, కమ్మటి రుచితో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో ఎలా చేయాలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూశారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రుచుల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్కి లైక్ చేయండి.